చంద్రబాబు నాయుడు నమ్ముకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో 50% ఓట్లు వైసీపీకి, 40% ఓట్లు తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జరిగినటువంటి ఏ స్థానిక ఎన్నికల్లో చూసినా సరే అంతకంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గలేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి తగ్గిందే కానీ పెరగలేదు. 40 దాటి వచ్చినటువంటి సందర్భం లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఘనమైనటువంటి, అప్పుడు కూడా 50% దగ్గరికి లేదు. ఈ స్థితిలో ఇప్పుడు అప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా ఉండడం కోసం జనసేన భారతీయ జనతా పార్టీలో పొత్తు పెట్టుకుంది. తద్వారా ఒక రకమైనటువంటి స్ట్రాటజీ చేసింది. రెండవ వైపున వచ్చేటప్పటికి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రోత్సహించడం. కాంగ్రెస్ ఇదే తెలుగుదేశం అనుకూల మీడియా అంతా హైప్ చేస్తూ వస్తోంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి వ్యక్తుల్ని చేరుస్తున్నారు. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కాంగ్రెస్ ఓట్లే కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపడితే వైసీపీ దెబ్బతింటుంది అన్నటువంటిదే చంద్రబాబు స్ట్రాటజీ.